మకానాతో కారకారంగా కరకరలాడుతూ ఇలా చట్పటా మకానా అయితే చేసుకోండి ఒక్కసారి నా స్టైల్‌లో. ఒక 5 మినిట్స్ కూడా పట్టదనమాట. అంత ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక పాన్‌లో బటర్ అయితే వేసుకోండి. లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఎన్ని కావాలో అన్ని మకానా అయితే వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా మన దగ్గర మ్యాగీ మసాలా ఉంటది కదా! అది కూడా వేసుకుంటున్నాను. అది వేసుకుంటేనే టేస్ట్ అద్దిరిపోయేలా వస్తదనమాట. నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. చిన్న ప్యాకెట్ అయితే మ్యాగీ మసాలా. వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూనే ఉండాలనమాట. అవి బాగా అన్నిటికి కలిసేలాగా కలుపుతూనే వండుకోవాలి అనమాట. మనకింక కలర్ చేంజ్ అయిపోతే అర్థమైపోతుందనమాట. ఇంక కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. కాకపోతే అల్టిమేట్‌గా వచ్చిందనమాట. ఏదన్నా రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్‌గా కుదిరినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది కదా! సో, నాకు కూడా ఫుల్‌గా హ్యాపీ అనిపించిందనమాట. కరకరలాడుతూ టేస్టీగా వచ్చాయనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెగ నచ్చేసాయి. నాకు కూడా అల్టిమేట్‌గా నచ్చేసాయనమాట. ఈవినింగ్ స్నాక్‌గా కూడా చేసుకోవచ్చు మీరైతే. ఇంతవరకు చూసారు గైస్. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.